మెదక్ జిల్లా గణపూర్ బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు। కార్యకర్తలకు పలు సూచనలు చేశారు। రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని రఘునందన్ రావు అన్నారు। కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చీకటి ఒప్పందాలున్నాయని అందుకే ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు। ప్రధానిగా మోదీ మూడోసారి పట్టాభిషేకం చేశారన్నారు। కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి। తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17 పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది।